మీద నడక. ఎందుకంటే రాక్షస పాలన అంతం కోసమే ప్రజలు ముందుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే స్పందన. ఒకటే చెప్తున్నారన్నమాట, సంక్షేమం మేము చేసాం, సంక్షేమం బటన్లు. ఇన్ని రోజులు బటన్లు నొక్కి నొక్కి నాకు చేయి పుండు పడిపోయింది. ఈ ఎలక్షన్కి మరలా ఇంకోసారి 2 బటన్లు మీరు నొక్కండి అని మనకు వదిలేడు ఆయన. ఆ 2 బటన్లు మేము నొక్కమరా బాబు, మేము కూటమికే నొక్కుతున్నాం 2 బటన్లు. ఒకటి ఎంపీ అభ్యర్థికి, ఒకటి అసెంబ్లీ అభ్యర్థికి. అలాగే ఇక్కడ పరిణామం ఏంటంటే, మా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఇక్కడ జేఎస్పీ కానీ ఫస్ట్ టైం ఒక అద్భుతంగా 2014లో ఎలాగైతే మనం కలిసిమెలిసి పనిచేసామో అంతకన్నా ఎక్కువ రిజల్ట్ 2024లో మేము ఇస్తామని చెప్తున్నారు. దయచేసి నేను ప్రతి నియోజకవర్గంలో అందరితోటి మాట్లాడుతున్నాం. పేరు పేరున మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఇతరత్ర నాయకులు కానీ ఉన్నటువంటి పెద్దలకు కానీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. మనం అందరం సంయమనం పాటించి మనం అందరం చక్కగా ఐకమత్యంగా ఉన్నాం. ఇంకా ఐకమత్యంగా ముందుకు మనం వెళ్ళాలి. ఇది కలుసుకొని మనం పనిచేయాలి. ఒక మంచి శుభకార్యం జరగాలంటే 10 మంది పెద్దల ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. వంశీకృష్ణ యాదవ్కి అఖండమైన మెజార్టీని ఇద్దాం. ఎందుకంటే మనవాడు పిలిస్తే పలికే వ్యక్తి, యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి, బీసీ వ్యక్తి. కాబట్టి తను ఒకటి ఎమ్మెల్సీ అయినా కూడా నాకు అధికారం వద్దు, ఏమొద్దు, మీరు చేసిన ఈ అరాచకాలకి ఇలాంటి పరిపాలనకి చరమగీతం పాడుతూ నేనే దీనికి రాజీనామా చేస్తున్నాను స్వచ్ఛంగా రాజీనామా ఇచ్చేసేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆశయాలు నచ్చి, ఆయన నడిచే విధానం నచ్చి ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తే మన జనసేన పార్టీ కావాలని చెప్పి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మన జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇది నిజంగా దక్షిణ నియోజకవర్గంలో ఉన్న సౌత్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మేము కోట్లు ఖర్చు పెడతాం. ఎక్కడ చూసినా ఎలా ఉందంటే మద్యం ఏరులై పారుతుంది. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అనేది చేశాకే నేను 2వ టర్మ్ ఎలక్షన్కి వెళ్తానని చెప్పినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మద్యపాన నిషేధం ఎక్కడా జరగలేదండి. ఇంకా మద్యం ఏరులై పారుతుంది. 25 మంది ఎంపీలు నా చేతికిస్తే మెడలో వంచి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు. స్పెషల్ స్టేటస్ తేలేదు, కానీ స్పెషల్ స్టేటస్ అనే